పేరుతోంది. సో దీని ప్రభావం పడకుండా ఉండాలంటే మరొకసారి అధికారంలోకి రావాలి అంటే ఈ విభేదాల వల్ల అధికారాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి సో ఇప్పుడే ఆ తప్పులను సరిదిద్దుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి. సో ఏది ఏమైనా మొత్తంగా అయితే చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలకైతే ఒక క్లాస్ తీసుకున్నారు. వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు కొంతమంది నాయకులు. అదేవిధంగా బహిరంగంగా మాట్లాడటం కూడా కొంత కూటమికి చేటు చేస్తుందని అయితే పార్టీల అధినాయకత్వాలు గుర్తించినట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైనా సమస్యలు ఉంటే ఆ నాయకులతో మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూమ్లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కంచర్ల విజయభాస్కర్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జూమ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మధుసూదన్ గారికి విజయభాస్కర్ గారికి ఐ న్యూస్ తరపున గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఓకే, నమస్తే. మధుసూదన్ గారు, ఏంటి చంద్రబాబు క్లాస్ తీసుకోవడాన్ని ఎలా చూస్తున్నారు? మొత్తంగా మరొకసారి అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఎక్కడికక్కడ పనితీరును సమీక్షించుకోవాలి, ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా ఉండాలంటూ అక్కడ అన్ని పార్టీల అధినేతలు 3 పార్టీల అధినేతలు చెప్తున్న పరిస్థితి ఎలా చూస్తున్నారు? ముందుగా మీకు ఐన్యూస్కి వీక్షిస్తున్న ప్రజలకి ప్యానల్లో ఉంటే అన్న విజయభాస్కర్ గారికి నమస్తే సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యేల యొక్క పనితీరు, వాళ్ళ ఎమ్మెల్యేల యొక్క విధి విధానాల గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ మనం ఎమ్మెల్యేల దగ్గరికి పోయేదానికన్నా ముందు మనం చంద్రబాబు గురించి, పవన్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది సార్. వాళ్ళకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పాలనా విధానాలను బట్టి ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత స్పష్టంగా చంద్రబాబు కనబడింది. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు, ఎమ్మెల్యేని మేము ముట్టికేలేస్తున్నాను, ఎమ్మెల్యేని తొడగొలం పెడుతున్నాను అని చెప్పి చంద్రబాబు ఈ రోజు చంద్రబాబులో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి భయాన్ని బయట పెడుతున్నాడు. ఇప్పుడు చంద్రబాబు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ మాత్రమే చెప్పాడు, ఏంటి ఈ కూటమి 15 సంవత్సరాలు ఉండాలి, 15 సంవత్సరాలు ఉంటే కానీ మనం ఈ రాష్ట్రానికి మనం మేలు చేయలేము, రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి ఉండాలని చెప్పనేది ఇప్పుడు కూడా అదే మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. చెప్తున్నారు. ఇప్పుడు ఆ వ్యాధి కాస్త పుస్తా చంద్రబాబుకి వచ్చింది. ఆ వ్యాధి అంటే చంద్రబాబు కూడా అనిపేసింది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు మేము కూటమిలో ఉండాలా, కూటమిలో ఉన్నప్పుడు మాత్రం రాష్ట్రంలో మనం అధికారం ఉంటాం, మనం మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం కూటమి ఉండాలని చెప్పని ఒక అంటే మధుసూదన్ గారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ నుంచి అదేవిధంగా కూటమిలో ఉన్న ఇంకొక 2 పార్టీలు వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే సో ఎమ్మెల్యేల పనితీరును సమీక్షించుకుంటున్నాం, పనితీరు సరిగ్గా లేని నాయకులను హెచ్చరిస్తున్నాం, దాంట్లో తప్పే ఉంది, ఖచ్చితంగా ఒక సమీక్ష చేసుకోవడం మంచిదేగా అని చెప్తున్న పరిస్థితి. వంశీ గారు దానికే వస్తున్నా. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే వాళ్ళకి మెయిన్ గా స్టార్ట్ అయింది కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అవి కాదు భయం. కూటమిలో ఎమ్మెల్యేలు చేసేటువంటి ఒక ఎమ్మెల్యే కాదు, మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు పనితీరట్టే ఉంది, పవన్ తో సహా కూడా పనితీరట్టే ఉంది. కానీ పవన్ కళ్యాణ్కి, బాబుకి నిజంగా ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది అన్నటువంటి ఒక ఆలోచన వచ్చేసింది. ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది. నెక్స్ట్ టైం మనం ముగ్గురంగా లేకపోతే మనం గెలవలేము, ఖచ్చితంగా గెలవలేము అనేటువంటి ఒక విధమైనటువంటి భయం స్టార్ట్ అయింది. జగన్ అనేటువంటి భయం స్టార్ట్ అయింది. ఈ జగన్ అనేటువంటి భయంతో ఒకరికొకరు కౌగిలించుకున్నారు. నేను బీజేపీతోనే ఉండాలి, పవన్ నాతోనే ఉండాలి, ఈ సీట్ అన్ని వచ్చింది పవన్ కళ్యాణ్ నన్ను ఈ బీజేపీ చూస్తున్నాయి పని సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాయిస్ తీసుకుందాం ఒకసారి మన భాస్కర్ గారు వాయిస్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు టైం ఇస్తాను. భాస్కర్ గారు ఏంటి మొత్తంగా మీకు టైం ఇస్తాను. విశాల దృష్టి కావాలి. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవాళ్ళు చాలా విశాల దృష్టి ఉండాలా, పోతే వ్యక్తిగత ఎజెండాలు ఉండకూడదు.